సిద్ధాంత పోరాటంలో సాహిత్యము, కళ, సంస్కృతి ఇవి కూడా భాగంగా ఉంటాయి. వీటి పరిణామం కూడా భాగంగా ఉంటుంది. సాహిత్య చరిత్ర యొక్క వర్గ పోరాట పునాదిని మనం చూసినప్పుడు సాహిత్య కళారంగాల్లో మనకి ఇప్పుడు ప్రస్తావించుకున్న మార్గదేశీ పద్ధతులు ఎట్లయితే ఉన్నాయో వర్గాలు విభజింపబడిన తర్వాత ఆ వర్గాలకు అనుగుణమైన సాహిత్యం, వర్గాలకు అనుగుణమైన కళారూపాలు కూడా మనం చూస్తాం. ఒక కాలంలో సనాతన సంస్కృతి, సనాతన సాహిత్యానికి సంస్కృతం వాహికగా మారింది ఆ భాష. మరో కాలంలో అంటే బౌద్ధుల కాలంలో ప్రాకృతం అనే భాష సాహిత్యానికి ఒక వాహికగా ఉన్నది. జైనుల కాలంలో ఇంకొకటి ఒక వాహికగా ఉన్నది. ముస్లింల కాలంలో మరొకటి వాహికగా ఉన్నది. ఇలా ప్రతి వర్గ సమాజంలో ప్రతి పాలకులున్న సందర్భంలో ఒక్కొక్క భాష ఒక్కొక్కరికి వారి కళ రూపాన్ని, వారి సాహిత్యాన్ని వ్యక్తం చేయడానికి అది ఆధారంగా ఆలంబనగా ఉంటూ వస్తున్నది. మధ్య యుగాలు వచ్చే నాటికి సృజనాత్మక సాహిత్యం మెల్లగా వెల్లివిరుస్తున్న కాలం. దేశీయ పద్ధతిలో నన్నచెవుడు, పాలకుర్తి సోమనాథులు ఇక్కడ తెలుగు నేల మీద సాహిత్యాన్ని తీసుకొచ్చిన తర్వాత వైదిక వర్గ వ్యవస్థని బుద్ధుడు ఒక రకంగా కదలబార్చాడు. అందుకే గోరటి వెంకన్న ఎక్కడో రాశాడు, సొంత ఆస్తి లేని రాజ్యం ఉంటే శోకం ఉండదని చెప్పి ప్రబోధించి పరితపించి పోయిన బుద్ధుని యోచన అని అన్నప్పుడు, అంబేద్కర్ బుద్ధుని దర్శించినప్పుడు, కార్ల్ మార్క్స్ బుద్ధుని దర్శించినప్పుడు, లేకపోతే ఇంకొకరు బుద్ధుని గురించి రాసినప్పుడు అక్కడ మనకు వ్యక్తమయ్యేది ఏంటంటే ఈ దేశంలో, భారతదేశంలో బుద్ధుడు వైదిక మతానికి సంబంధించిన పాలక వర్గ వ్యవస్థని కదలబార్చాడు, దాన్ని ఇలా కదిలించాడు. ఆ కదిలించడం మూలంగా ఆనాటి భూమి, కుటీర పరిశ్రమలే ప్రధాన ఉత్పత్తి సాధనాలుగా మారి బౌద్ధం వర్ణాశ్రమ ధర్మాన్ని సడలించింది. భూమి పరిశ్రమలపై ప్రజలకి కొద్దిపాటి హక్కు, పూర్తి హక్కు కాదు, కొద్దిపాటి హక్కు ప్రజలకు దక్కడానికి అవకాశాన్ని ఇచ్చింది. బానిసత్వపు సంఖ్యల బంధనాలని కొద్దిగా సడలించగలిగింది. గ్రామీణ స్వయం పోషక వ్యవస్థ రూపొందడానికి బౌద్ధ మతం పునాదులు వేసింది. అంటే ఏ మతమైనా మతం వచ్చిందంటే ఆ మతం విడిగా ఉండదు. ఆ మతం కూడా రాజకీయ అంశాల భాగంగా, ఆ మతం కూడా ఆర్థిక అంశాల భాగంగా ఉంటుంది కనుక బౌద్ధ మతం బుద్ధుడుకుండే ఒక ప్రాపంచిక దృక్పథం వలన ఆ సమాజాన్ని కాస్త మార్చడానికి ప్రయత్నం చేశాడు. మొఘలుల కాలంలో వ్యవసాయ రంగం కాస్త సంక్షోభానికి గురై, ఆ సంక్షోభానికి గురైన కాలంలో, ముఖ్యంగా అక్బర్ కాలంలో సంక్షోభం వచ్చినప్పుడు ప్రజలందరూ గ్రామాన్ని వదిలేసి పట్టణాలకు వచ్చారు. కొనుగోలు శక్తి కోల్పోయారు. ఈ కొనుగోలు శక్తి కోల్పోయినప్పుడు లక్షలాది మంది ప్రజలు పట్టణాలకు వస్తే అక్కడ పరిశ్రమలు నిర్మాణం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఉపాధి వారికి దొరకాల్సిన అవసరం ఏర్పడింది. ఆ సందర్భంలో అక్బర్ నుంచి ఔరంగజేబు వరకు మన దేశంలో విదేశీ పరిశ్రమలు కూడా మెల్లగా రావటం ప్రారంభమైంది. ఇవాటి పాలకులకి ఔరంగజేబు చరిత్ర అంటే గిట్టకపోవచ్చు, అక్బర్ చరిత్ర అంటే గిట్టకపోవచ్చు, షాజహాన్ చరిత్ర అంటే గిట్టకపోవచ్చు, కానీ ఈ దేశంలో భాగం అయిపోయిన వాళ్ళు రావటం విదేశాల నుంచి వచ్చారు, రావటం దోపిడీ కోసం వచ్చారు, రావటం ఇక్కడ సంపద దోచుకోవడానికి వచ్చారు. కానీ వచ్చిన తర్వాత ఇక్కడే స్థిరపడిపోయి ఇక్కడ ప్రజల్లో భాగం అయిపోయినటువంటి చరిత్రను కూడా మనం కాదనలేదు. ఆ చరిత్రలో మంచి చెడులను విశ్లేషించవలసిన బాధ్యత ఉన్నది, మంచి చెడులని ఆలోచించవలసిన బాధ్యత ఉన్నది. వాటిలో ఉన్న శాస్త్రబద్ధ సూత్రీకరణ చేసి ఈ సమాజానికి అందించవలసిన బాధ్యత ఉన్నది. కానీ అలాంటి పని చేయకుండా పూర్తిగా చరిత్రనే మనం నిరాకరించే పద్ధతి ఇప్పుడు మనం ముందుకు వచ్చింది కనుక ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ ఓడరేవుల కోసం వచ్చారు, వనరుల కోసం వచ్చారు, రాజ్యాల కోసం వచ్చారు, వ్యాపారం కోసం వచ్చారు. చివరికి ఈ దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు ఈ దేశంలో ఉన్న రాజులందరినీ ఓడించి ప్లాసీ యుద్ధంతో పరిపూర్తి అయిపోయింది. ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటిష్ వాళ్ళే ఒక రకంగా ఈస్ట్ ఇండియా కంపెనీ తన అధికారాన్ని ఈ దేశం మీద నెలకొల్పింది. ఇక్కడ భూస్వామ్యాన్ని తన చేతిలోకి తీసుకున్నది. తర్వాత మనందరికీ తెలిసింది, సమాజంలో ప్రజలు మెల్లగా తమ ఆలోచనని, తమ సత్తువని కూడగట్టుకొని రైతులైతే రైతులు, ఆదివాసులైతే ఆదివాసులు, సంతాలైతే సంతాలు, రాజులైతే రాజులు, సంస్థానాధీశులైతే సంస్థానాధీశులు, ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళందరూ ఏకమై ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని మెల్లగా మొదలుపెట్టారు. మనం కూడా తీసుకోవడం